హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నా వీడియో నాటు బాదం చెట్టు అండి. షార్ట్లో కూడా పెట్టున్నానండి బాదం చెట్టు. కాకపోతే అది ఇంకా చిన్న పిందెలు, ఇప్పుడు కొంత పెద్ద అయ్యాయి. అందుకని పెద్ద వీడియో తీసానండి. చూడండి కాయలు ఎలాగ గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. ఇంకా పండలేదండి. పండాక ఇంకొక తీస్తానండి. చూడండి ఎలాగున్నాయో కాయలు చూడండి. బాదం అసలు ఇప్పుడు ఉన్న పిల్లలకి, ఇప్పుడు జనరేషన్కి అసలు ఇవి కొంతమందికి అసలు ఇవి బాదం చెట్టు అని కూడా తెలిసేలా లేదండి. ఇవి బాదం కాయలు అంటే కూడా ఎప్పుడు మేము చూడలేదనే పిల్లలు కూడా ఉన్నారండి. అంటే ఇప్పుడు పిల్లలకి చాలా వరకు తెలియదండి. ఇవి చాలా మంచి పోషకాలు ఉన్న బాదం కాయలండి ఇవి. ఇప్పుడు బాదం పప్పు అంటే సేమ్ బాదం పప్పు బజార్లో కొనుక్కునేది. ఇది ఒకప్పటి మా రోజుల్లో చిన్నపిల్లలప్పుడు బాదం పప్పు అండి ఇది. మేము ఈ కాయలు పండాక పగలు కొట్టుకొని ఆ లోపల ఉన్న పప్పు తినేవాళ్ళం అండి. ఎంత మంచి పోషకాలు ఉండేవో. ఇప్పుడు వీటి గురించి కూడా తెలియదండి. ఒకవేళ చూసినాక నావేం కాయలు అనుకొని పోతున్నారండి ఇప్పుడు పిల్లలు. అలాగే ఈ ఆకులు కూడా అండి, మాకు చిన్నపిల్లలప్పుడు మాకప్పుడు టిఫిన్ అంగడికి పోతే ఇడ్లీ దోశ కట్టిమంటే ఆ పేపర్లో ఈ బాదం ఆకు పెట్టి మాకు టిఫిన్ పెట్టించేవాళ్ళండి. అప్పుడు ఆరోగ్యం కూడా మంచిగా ఉండేది. ఇప్పుడంతా పేపరు, దాని మీద ఒక సిల్క్ పేపర్ వేసి టిఫిన్ పెడుతున్నారండి. అలా తినే కదండి బాగా లేకుండా వస్తున్నాయి. ఆ కవర్, ఆ వేడికి, ఆ టిఫిన్ పెట్టిన ఇడ్లీలు వేడికి, దోశలు వేడికి ఆ కవరు ఇదంతా దిగుతుందండి మనకి. అందుకే ఏమేమో బాగా లేకుండా వస్తున్నాయి. ఆ రోజుల్లో ఆకులో పెట్టేవాళ్ళు. ఆ ఆకు రసం కూడా మనకి ఇడ్లీకి దోశకు దిగితే కూడా అది కూడా ఒక ఔషధంలాగా మనకు అప్పుడు పనిచేసేదండి. కానీ అప్పటికి చాలా మార్పు అండి. ఇప్పుడంతా ఏమంటారు, షోకే విలువ ఉందండి, న్యాచురల్కి విలువ లేదు. అందుకని ఇప్పుడు జనరేషన్ చూస్తారన్న దాంతోనే పెట్టానండి ఇది. చూడండి, ఇప్పుడు పిల్లలకి చాలామంది తెలియదు కాబట్టి పెడుతున్నానండి. చూడండి బాదం కాయలు చూడండి ఎలాగున్నాయో, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ పండాక తీసి ఎండబెట్టి పగలు కొట్టుకుంటే పప్పు వస్తుందండి. బాగా చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. చూడండి ఎలా ఉందో. ఆకులు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూడండి ఒకసారి చూడండి మొత్తం చెట్టు చూడండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్టు మాకు కావాలండి. మీ సపోర్ట్ వల్లే మేము వీడియోలు పెట్టగలము. మాకు కూడా సంతోషంగా ఉంటుందండి. నాకు పెట్టాలనిపిస్తుంది. మీలాగే మేము కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి మంచి వీడియోలు పెట్టాలని ఆ కోరికతోనే నేను కూడా కొత్తగా అమ్మా గార్డెన్ పెట్టానండి. కొత్తగా వీడియోస్ పెడుతున్నాను. అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలు కావాలని కోరుకుంటున్నామండి. మీ ప్రోత్సాహం ఉండాలండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ మాకు కావాలండి. మీ సపోర్ట్ చేస్తేనే నేను వీడియోలు పెట్టి ముందుకు పోగలనండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఈ తరం పిల్లలకి తెలియాలని తెలుసో లేదో, తెలుసుద్ది, చాలామందికి కూడా తెలుసుంటుంది. కానీ చాలామందికి మాత్రం ఇవి ఏం కాయలో కూడా తెలియదండి. చూడండి ఎలాగున్నాయో కాయలు. ఈ జనరేషన్ పిల్లలు చూస్తారని దాంతో పెట్టానండి. చూడండి బాదం కాయలు ఒకప్పటి మంచి పోషకాలున్న కాయలండి ఇవి. ఇప్పుడు దీనికి చాలా ఇదయింది. ఒకప్పుడు బాదం కాయ అంటే మేమైతే చిన్నపిల్లలప్పుడు బాదం చెట్టు ఉంటే పరిగెత్తుకొని వెళ్ళేవాళ్ళం.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.